ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. మీరు తమిళంలో చూసినటువంటి విధంగా కృషిపాల్ యవనస్తుడు బైబిల్ ట్రైనింగ్ చేసి సేవ చేస్తూ మంచి సంగీతం కూడా పాడి దేవుని ఎంతగానో స్తుతించినటువంటి వ్యక్తి ఒకానొక పరిస్థితులలో దేవుని విడిచిపెట్టి దేవుణ్ణి కాదని, యేసు ప్రభు దేవుడు కాదని దూషించి బైబిల్ను ప్రకటిస్తున్నటువంటి సేవకులను సహితం అనేక మాటలని కరుణాకర్ సుగుణతో కూడా చేతులు కలిపి ఇంటర్వ్యూస్ ఇచ్చి ఇట్లాగా దేవుడికి వ్యతిరేకంగా చాలా పనులు చేసి ఈరోజు కెమెరా ఎదుటికి వచ్చి నన్ను క్షమించండి, క్రైస్తవ్యమా నన్ను క్షమించండి అని రెండు చేతులు ఎత్తి బ్రతిమలాడుతున్నాడు. మనం నమ్మిన దేవుడు నజరేయుడైన యేసు, ఆయన నమ్మదగిన వాడు, నిజమైన దేవుడు. కనుక ఆయన చెప్పేటువంటి విషయం ఏంటంటే, దేవుడు నాకు దర్శనం ద్వారా మాట్లాడాడు, ఆయన స్వరాన్ని నేను విన్నాను, అనవసరమైనటువంటి మాటలు నేను మాట్లాడాను, పెద్ద తప్పు చేశాను, పెద్ద పాపం చేశాను, దేవుడికి వ్యతిరేకంగా దేవుని ఎన్నో మాటలు అన్నాను, ఎంతగానో దూషించాను, నేను చేసినది తప్పు అని క్షమాపణ అడుగుతున్నాడు. కృషిపాల్ బ్రదర్కి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే మానవుడిగా మేము క్షమించడం కాదు, మానవులుగా క్రైస్తవ్యం క్షమించడం కాదు, దేవుడు నిన్ను క్షమించాలి, దేవుడి దగ్గర నువ్వు క్షమాపణ అడగాలి. అర్థమవుతుందా? మానవులుగా, సేవకులుగా, పాస్టర్లుగా, సేవకులుగా వీళ్ళందరూ క్షమించినప్పటికీ దేవుడి దగ్గర క్షమాపణ పొందాలి. దేవుడు శత్రువులను సహితం ప్రేమించమన్నాడు, కరెక్టే. దేవుడు ఒక వాక్యం ఏమని సెలవిస్తుందంటే, వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారిని నిన్ను క్షమించను అన్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ సమయంలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ విధంగానే ఈ కృషిపాల్ బ్రదర్ ఒక్కళ్ళే కాదు, ఈ విధంగా చాలామంది యవనస్తులు బైబిల్లో ఉన్నటువంటి డౌట్స్ను క్లియర్ చేసుకోవడానికి వాళ్ళకి అనుకూలత లేక, బైబిల్ సరిగా అర్థం చేసుకోవడం రాక, రెండవది ఏంటంటే వారికి వచ్చినటువంటి డౌట్స్ని ఎవరితో చెప్పి క్లియర్ చేసుకోవాలో తెలియక మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఈ విధంగానే వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఆత్మీయతలో పడిపోతున్నారు, దేవునిపై ఉన్నటువంటి ప్రేమ చల్లారిపోతుంది. కారణం ఏంటంటే బైబిల్ను సరిగా అర్థం చేసుకునేటటువంటి జ్ఞానము లేక. కాబట్టి కృషిపాల్ బ్రదర్, దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి క్షమాపణ అడగండి, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని క్షమిస్తాడు. ఎప్పటికైనా కానీ క్రైస్తవ్యం మీకు ఎప్పటికైనా కానీ అందరి కోసం, మీరు ఒక్కళ్ళనే కాదు, అది ఎవరి కోసమైనా సరే నిత్యము ప్రార్థించడం కోసం, ప్రతి ఒక్కరి క్షేమం కోరేదే క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అనేది మతము కాదు, అది కులము కాదు, ఏ కులానికో ఏ జాతికో వర్గానికో చెందినది కాదు, ప్రతి ఒక్కరికి చెందినది. కనుక ఇకనైనా నువ్వు దేవుడి దగ్గర క్షమాపణ అడగండి, దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగించండి. ఏ విధంగా అయితే దేవునికి వ్యతిరేకంగా ఎందరి ప్రజల ఎదుట అయితే మీరు ప్రసంగించారో, చెప్పారో, ఇంటర్వ్యూస్ ఇచ్చారో, అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని, యేసుక్రీస్తు ప్రభు నమ్మదగిన దేవుడని అందే ప్రజల ఎదుట, అందరి ఎదుట అదే విధంగా నువ్వు సాక్ష్యం ఇచ్చినట్లయితే దేవుడు నిశ్చయముగా నిన్ను బట్టి ఆయన నామం మహిమపరచబడుతుంది. నిన్ను బట్టి అనేకమైన ఆత్మలు ఆయన తెలుసుకుంటాయి, నిన్ను బట్టి అనేకమైనటువంటి ఆత్మలు రక్షణలోనికి వస్తాయి. కనుక దయచేసి ఈ విషయాన్ని గుర్తించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ ప్రైజ్ ద లార్డ్, అందరికీ వందనాలు.